గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగినాయి అని. 2019లో ఈవీఎం ట్యాంపరింగ్స్ జరిగినాయి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి ఇప్పుడు 2023లో 24లో మరి వాళ్ళు ఎన్నికయ్యారు కదా, మరి అప్పుడు జరగలేదా అని అడుగుతా ఉన్నా. ఈవీఎంస్ ఎప్పుడైనా ఒకటే కదా. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటనే ఒకసారి వారికే ఉదహరిస్తూ ఉన్నాం. ఇది కాకుండా నేను ఇందాక చెప్పాను కదన్నా, ఏదైతే ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు ఈయన ఇస్తాడేమో అని తీసుకున్నారు. ఇది కాకుండా ఇప్పుడు కీలకమైన బాధ్యత కూడా ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వంలో కనబడతా ఉంది. మరి కనబడతా ఉన్నప్పుడు మరి ప్రత్యేక హోదా కండిషన్ పెట్టాలి మరి లెక్క ప్రకారంగా. మరి ఎందుకు పెట్టట్లేదు? ఎందుకంటే గతంలో ఈయన ఎన్డీఏ నుంచి కూడా బయటకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదనే కదా. ధర్మ పోరాట దీక్షలు కూడా చేశారు. మరి ఆయన పైన బాధ్యత ఉంది. ఇప్పుడు బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ రాలా, వాళ్ళకి నంబర్స్ తగ్గినాయి. సుమారుగా 34 ఎంపీలు నంబర్స్ తగ్గినాయి. చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది 18 ఎంపీలు ఉన్నాయి. వీళ్ళు ఖచ్చితంగా డిమాండ్ పెట్టాలి, ప్రత్యేక హోదా డిమాండ్ పెట్టాలి. ఎవరన్నారండి? అది మనకే తెలియాలండి. ఇప్పుడు దుగ్గిరాజపట్నం పోర్టు ఏమైందండి? రామాయపట్నం పోర్టు తీసుకున్నారు, అది కంప్లీట్ అయిందా? వెనకబడిన జిల్లాలకి ప్యాకేజీలు ఇచ్చారా? 50 కోట్లు చెప్పిన ప్రతి జిల్లాకి ఇచ్చారు కదా. 7 జిల్లాలకి 350 కోట్లు, 10 సంవత్సరాలకి 3500 కోట్లు ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే బయటకు వచ్చేసారో ఎన్డీఏ నుంచి అప్పటి నుంచి ఆపేశారు కదా. మరి ఎక్కడ పూర్తయినట్టు? సుమారుగా నాకు తెలిసి వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే 2000 కోట్ల పైనే రావాలి వెనకబడిన జిల్లాలకి. పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ని అప్రూవ్ చేశారా? ఇట్లా చాలా ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్ క్యాపిటల్ సిటీని కూడా మరి విభజన జరగల, ఆస్తులు ఇంకా రాలా, అవి కూడా రావాల్సినవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నాయి. అంటే 10 సంవత్సరాలు అయింది, ఇంకా దీన్ని ఎక్స్టెన్షన్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. సో ఇవన్నిటిపైన కూడా మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కీలకంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఈ కండిషన్స్ పెట్టాలా, ఖచ్చితంగా పెట్టాలి. పెట్టి ఇవన్నీ కూడా సాధించాలా. సో వాళ్ళపైన వాళ్ళ భుజస్కంధాలపైన ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు క్లీన్ మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా సాధించాలి. ఈ కండిషన్స్ పెడితేనే కదా ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరిగేది. అంటే ఒకటి, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ నాయకులకి, వీళ్ళందరికీ కూడా ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మరి ఆయన కూడా ఒక పరిణితి చెందిన నాయకుడి కింద కనిపిస్తూ ఉన్నారు. సో ఆయన వర్క్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నారు. మరి ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ విధ్వంసాలకి చేస్తూ ఉన్నారు. మరి ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మా పైన రకరకాల నిందలు వేశారు కదా. మరి ఇప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమం ఏంటి? అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారనే కదా. ఒకటన్నా, నేను ఎంపీ అయిన తర్వాత ఏ స్థాయిలో కష్టపడ్డాను అనేది సరే, సరే అండి. ఇప్పుడు ఒక్కొక్క ప్రజాప్రతినిధి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క స్టైల్లో వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా నా డోర్స్ ఎప్పుడు తెరిచే ఉంటాయి, నేను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాను. ఏదో ప్రజలు మరి ఏ విశ్వాసం పొందలేకపోయినో నేను కూడా విశ్లేషించుకోవాలి. ఎందుకు చేస్తానంటే ఇంత కష్టపడ్డా, ఎంపీ అయిన తర్వాత ఫ్యామిలీ కుటుంబాలను వదిలేసి తిరిగిన సందర్భాలు, సాయంత్రం ఢిల్లీలో ఉంటే, మార్నింగ్ ఢిల్లీలో ఉంటే సాయంత్రం రాజమండ్రి వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యేవాడిని. ఆ రకంగా ఒక రోలింగ్ స్టోన్ కిందన తిరిగినాము. సో ప్రజలు మరి ఆశీర్వదించలే. అదే అంటున్నా. ఇప్పుడు
ముఖ్యమంత్రి గారు నేను ఎలక్షన్స్ ముందర 4 రోజుల ముందరు సీఎం క్యాంప్ ఆఫీస్లో ఉండి సుమారుగా 230 కోట్ల రూపాయలు డబ్బు తీసుకుని వచ్చి రైతుల ఖాతాల్లో వేసాం డబ్బు. మరి ఆ డబ్బు తీసుకుని వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే స్థలాలు ప్రజలకి ఇచ్చారో అదే తరహాలో ఇక్కడ కూడా ఇచ్చాం. సో ఖచ్చితంగా ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వాలు మారినంత మాత్రాన డబ్బు ప్రజాస్వామ్యమే కదా, ఇవి ఇచ్చినవన్నీ కూడా. సో ఖచ్చితంగా ఇళ్ళు నిర్మాణం చేయాలి, అవి గృహప్రవేశాలు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం పైన ఉంటుంది 100%. ఎందుచేతనంటే రాజమండ్రికి సంబంధించి సుమారుగా 38,000 మందికి పట్టాలు ఇచ్చాం. సో ఇవన్నీ కూడా వాళ్ళపైన బాధ్యత ఉంది. అట్లా కాదండి, ఇప్పుడు డబ్బు రైతు ఖాతాల్లో వేసాం కదా, భూమి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది కదా, మరి భూమి ఉంటున్నప్పుడు ఇంక ఫేక్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు నిజంగా వాళ్ళు మార్చేసుకుని కొత్త వాళ్ళకి ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు, వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకోవాలి లేదా వాళ్ళ అభిమానులకి ఇచ్చుకోవాలని అంటే వాళ్ళు మార్చుకోవాలి. వాళ్ళు మార్చుకోవాలి. మేము నిస్వార్థంగా తెలుగుదేశం పార్టీయా లేకపోతే జనసేన పార్టీయా వాళ్ళ మద్దతుదారులా మేము ఎక్కడ కూడా చూడలే. పేదరికం ఒకటే కొలమానం, ఆ రకంగా ఇచ్చాము. అందరికీ కూడా సింపథైజర్స్, ఏ పార్టీ సింపథైజర్ అయినా కూడా చూడాలి, అందరికీ ఇచ్చాం. మరి అది వాళ్ళు నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా అండి. ఇప్పుడు జగనన్న వారియర్స్ అండి మేమంతా కూడా. జగనన్న ఇవన్నీ రకరకాల మాటలు, ఏమీ శాంటిటీ ఉందండి మాటలకి. సో ఖచ్చితంగా జగనన్నతోనే మా ప్రయాణం ఎప్పుడు కూడా, జగనన్నతోనే ప్రయాణం. ఎందుకంటే మీకు రాబోయే 3-4 నెలలు అర్థమైపోతాయి. ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలా ఎక్కువ చంద్రబాబు నాయుడు గారిపైన నమ్మకం పెట్టుకున్నారు. ఈయన ప్రతి ఇంటికి అమ్మఒడి 3 ఉంటే 3కి ఇచ్చేస్తాము, మహిళలకి 1,500 ఇస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తాము, వికలాంగులకు 6,000 ఇస్తాము, 4,000 రూపాయల పెన్షన్ మే నెల నుంచి ఇస్తామని అంటే ఇక్కడ నిజంగా బహుశా ఇస్తారేమో అని ప్రజలు భ్రమపడ్డారు. సో ఈ రాబోయే 2-3 నెలలు అర్థమైపోతాయి ఏ స్థాయిలో ఇస్తారు, మేము ఎంతమంది జనాభాకి మేము సంక్షేమ పథకాలు ఇచ్చాము, వాళ్ళు ఎంతమంది జనాభాకి సంక్షేమ పథకాలు ఇస్తారు అనేది అర్థమైపోతుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళం కూడా నిత్యము నేర్చుకునే అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు అనుగుణంగా మనం ప్రతి కార్యక్రమం కూడా చేయాలి. సో ఆ రకంగానే చేస్తాము. సో ఖచ్చితంగా ఒకటి మరి నిజంగా నిస్వార్థంగా పనిచేసాం. ఎక్కడా కూడా నేను నా వరకు సొంత ఆస్తులు అమ్ముకున్నాను. ఎక్కడా కూడా ఈ పలానా రూపాయి తీసుకోవాలి, పలానా ఇది చేయాలని ఎక్కడ కూడా ఆలోచనే లేదు. సొంత ఆస్తులు అమ్ముకుని మరి వాళ్ళు చేసినప్పటికీ కూడా మరి ప్రజలు ఆశీర్వదించలేదంటే బాధ అనిపిస్తుంది. ఒకటన్నా ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, నేను ప్రజలకి రాజమండ్రికి ఇంత చేశాము, నన్ను చూసి ఓటు వేయండి, జగనన్న ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు, జగనన్నను చూసి ఓటు వేయండి అని అడిగాం. మరి ఇన్ని కార్యక్రమాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రజల నుంచి ఇంకొక అంశము, ఇప్పుడు నిజంగా ఒకటి బాధాకరం ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము కొన్ని టీవీ ఛానల్స్ని నిషేధం ప్రకటిస్తూ ఉన్నారు. అది ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇప్పుడు రెప్యూటెడ్ సంస్థలైన TV9, NTVని కూడా టెలికాస్ట్ చేయకూడదు అని నిషేధం పెట్టడం ఏంటో. ఇప్పుడు నిజంగా ఒకే పార్టీకి కొమ్ము కాసే ఛానల్స్ ఉన్నాయి అనుకోండి, కొన్ని నిజంగా అనుకోవచ్చు. ఇది TV9, NTV లాంటి మీడియా సంస్థలు కూడా వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు. మరి వాళ్ళని కూడా ఈ రకంగా చేశారంటే ఇంకా వాళ్ళకి భజన కొట్టే వాళ్ళకి ఛాన్సెస్ ఏమో అని అటా అని అనుకోవడమేనా? ఇక్కడ చిన్న తేడా ఉందండి, చిన్న తేడా ఉంది. ప్రతిపక్ష పాత్రలో అక్కడ ఆపోజిషన్లో ఎమ్మెల్యే ఉన్నారు, శాసనసభ్యురాలు ఉన్నారు.
ఇక్కడ మేము శాసనసభ్యులు కాకపోయినప్పటికీ కూడా ప్రతిపక్ష పాత్ర అనేది పోషిస్తాం, అది చెప్తాం. ఇవాళ ఇంకొకటి ఫైనల్గా ఒక మాట, ఎలక్షన్స్లో పార్టీ గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి అహర్నిశలు కృషి చేసి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడికి, అదేవిధంగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు కూడా, మరి ఆయన ఎంతో బిజీ డాక్టర్ అయినప్పటికీ కూడా మరి వారు కూడా ఎంపీగా కంటెస్ట్ చేసి ప్రజలకు సేవ చేయాలి అని మరి ఆయన కూడా చాలా ఆలోచన చేశారు. మరి అదేవిధంగా రౌతు సూర్యప్రకాశ్రావు గారు, శివరాం సుబ్రహ్మణ్యం గారు, అందరూ, అదేవిధంగా నాయకులు అందరూ కూడా పనిచేసాం, కష్టపడి పనిచేసాం. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ మరి రాబోయే రోజుల్లో ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రజాహితం కోసం, ప్రజలకి ఏదైతే ఈ ప్రభుత్వం హామీలు ఇచ్చారో అవి నిలబెట్టుకునే కార్యక్రమం ప్రతిపక్షంలో కూడా వేలెత్తి చూపించే కార్యక్రమం చేయాలి. ఎందుచేతనంటే ఎక్కడైతే వాళ్ళు చేయలేకపోతున్నారో దాన్ని ప్రశ్నించే కార్యక్రమం చేయాలి. సో అవి కూడా రాజమండ్రి నుంచి ఖచ్చితంగా మేమందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తాము. ప్రభుత్వం ప్రజాహితం కోసం పనిచేయాలని ఆకాంక్షిస్తూ ఉన్నాము. అదేవిధంగా నేను అన్ని సామాజిక వర్గాలకు కూడా, ఇందాడ బీసీ సామాజిక వర్గాలు, అన్ని సామాజిక వర్గాలకు కూడా స్థలాలు కేటాయించాలి, వాళ్ళకి అందరికీ కూడా ఒక మంచి కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేయాలని ఆలోచన చేశాం. దాంట్లో భాగంగా కాపులకు కూడా ఒక మంచి కమ్యూనిటీ హాల్ కేటాయించాలనే భావనతో అక్కడ ఆవలో కూడా ఒక 1800 గజాలు చూసాం. కాకపోతే అక్కడ రూరల్ ప్రాంతానికి రావడం వలన అది శాంక్షన్ కాపీ కొంత లేట్ అయింది. భవిష్యత్తులో కూడా కాపులకు సంబంధించి కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా రాజమండ్రికి ఏర్పాటు చేయాలి. అన్ని సామాజిక వర్గాలకి కూడా ఒక సిటీ లెవెల్ కమ్యూనిటీ హాల్స్, మేము స్థలం కేటాయించింది గతంలో లాగా 50 గజాలు 100 గజాలు కాదు, 700 గజాలు 750 గజాలు అంత పెద్ద పెద్ద స్థలాలు కేటాయించాం. ఇవన్నీ కూడా నిర్మాణం చేయాల్సిన బాధ్యత వారిపైన.